నమస్తే సార్. నమస్తే మ్యామ్. సార్, చాలామంది ఆన్లైన్ త్రూ మనీ ఎర్న్ చేయాలనుకుంటూ ఉంటారు. కొంతమందికి ఈజీగా వస్తుందనే అపోహ ఎక్కువ ఉంటుంది. చాలామందికి స్కిల్స్ కావాలి, గైడెన్స్ కావాలని కోరుకుంటూ ఉంటారు ఎస్పెషల్లీ. సో ఈ 2023కి సంబంధించి కొత్తవి ఏమేమి యాప్స్ త్రూ మనం మనీని ఎర్న్ చేయొచ్చు అంటారు? ఎటువంటి ప్లాట్ఫామ్స్ త్రూ సోర్సెస్ని క్రియేట్ చేసుకోవచ్చు అంటారు? ఇవాళ హైప్లో ఉన్నవి ఏంటి అసలు? మీరు అన్నట్లుగా ఈజీగానో ఏమీ చేయకుండానైతే మనీ ఏం చేసే పద్ధతులు లేవు కానివ్వండి. ఏదైనా ఒక చిన్న స్కిల్ అయినా సరే నేర్చుకుని కనుక మనీ ఏం చేయాలనుకుంటే చాలా ఎక్కువ పాసిబిలిటీస్ ఉన్నాయి. చాలా ఎక్కువ మార్కెట్ కూడా ఉంది. చాలా ఎక్కువ సంఖ్యలో ఆపర్చునిటీస్ కూడా ఎదురు చూస్తూ ఉన్నాయి. సో అలాంటివన్నీ కూడా మనం డిస్కస్ చేస్తూ ఉన్నాం. దానిలో పాటుగా ఈరోజు మనం డిస్కస్ చేయబోయేటువంటి టాపిక్ ఏంటి అంటే ల్యాండింగ్ పేజెస్. సో ఈ ల్యాండింగ్ పేజ్ అనేది ఏంటి అంటే సేమ్ ఒక వెబ్సైట్ లాగానే ఒక సింగిల్ వెబ్ పేజ్, కాకపోతే ఆ పేజ్ క్రియేట్ చేసిన పర్పస్ చాలా క్లియర్గా ఉంటుంది. ఎవరైతే యూజర్ ఆ పేజ్కి వెళ్తాడో అక్కడ నుంచి ప్రోడక్ట్ కొనాలా, ఒక ఫ్రీ బుక్ డౌన్లోడ్ చేసుకోవాలా, లేకపోతే ఒక ఫామ్ ఫిల్ చేయాలా, ఆ ఒక పర్పస్ కోసమే ఆ పేజ్ అనేది డిజైన్ చేయడం జరుగుతుంది. సో ఆ విధంగా మనకు ఎవరైతే కస్టమర్ వస్తారో ఆ వచ్చిన పర్సన్ యొక్క మెయిల్ ఐడి కలెక్ట్ చేయడం కానివ్వండి, దానికోసం ఎక్స్క్లూజివ్గా డిజైన్ చేసేదే ల్యాండింగ్ పేజ్. సో ముఖ్యంగా ఈ ల్యాండింగ్ పేజెస్ మనం దేనికి వాడుతూ ఉంటాము అంటే లీడ్స్ జనరేట్ చేయడానికి వాడుతూ ఉంటాం. అంటే ఏ బిజినెస్కైనా సరే ఆ బిజినెస్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కావాలి. అది మీరు హాస్పిటల్కి సంబంధించి తీసుకున్నారనుకోండి, ఒక ఐవీఎఫ్ ట్రీట్మెంట్ కావచ్చు, ఒక బ్యూటీ సర్జరీ కావచ్చు, హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సంబంధించినటువంటిది కావచ్చు, ఇట్లా హెల్త్లో డిఫరెంట్. అలాగే ఎడ్యుకేషన్ ఉందనుకోండి, ఏదైనా ఒక కోర్సుకి సంబంధించి కావచ్చు, ఏదైనా ఒక జాబ్ గ్యారంటీ ప్రోగ్రామ్కి సంబంధించి కావచ్చు, ఇట్లా దీనికి సంబంధించి ఇట్లా ప్రతిదానికి సంబంధించి మనం ఏం చేస్తామంటే ఇదిగోండి ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. ఇదిగోండి అజూర్ కోర్స్ ఆన్లైన్ అని చెప్పి వెతకగానే ఇదిగోండి ఇక్కడ ఒక పేజ్ వచ్చింది ఎగ్జాంపుల్. ఇప్పుడు అక్కడ క్లిక్ చేసి చూస్తే మనకి ఇక్కడ వీళ్ళు ప్రమోట్ చేసేవన్నీ కూడా ఏంటి అంటే ఆల్మోస్ట్ ల్యాండింగ్ పేజెస్ డిజైన్ చేస్తూ ఉంటారు. ల్యాండింగ్ పేజెస్ ప్రమోట్ చేస్తూ ఉంటారు. ఇదిగోండి ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూడండి. ఇది సైటే, ఇది కూడా ఒక వెబ్ పేజే, కానీ దీని ఇంటెన్షన్ ఏంటి అంటే ఇదిగోండి ఈ కాస్ట్ ఎంత అనేది అందరికీ కూడా ఇప్పుడు కాస్ట్ చెక్ చేసుకోవాలనుకుంటారు. ఐవీఎఫ్ అనగానే ఎగ్జాంపుల్ కాస్ట్ చెక్ చేసుకోవాలనుకుంటారు. దానికోసం అనేది ఖచ్చితంగా వాళ్ళ పేరు, ఫోన్ నెంబర్ ఇస్తారు. సో ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన వాళ్ళు ఎవరు? ఐవీఎఫ్ అంటే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు. సో వీళ్ళు పొటెన్షియల్ కస్టమర్. ఇలా 100 మంది వచ్చారు అంటే అక్కడ నుంచి కన్వర్షన్ 10 మంది కన్వర్ట్ అయినా కూడా దే మేక్ హ్యూజ్ అమౌంట్. సో పొటెన్షియల్ కస్టమర్ లీడ్స్ని క్యాప్చర్ చేయడానికి ఉపయోగపడేటువంటి బెస్ట్ ఇదే ల్యాండింగ్ పేజ్. ఈ ల్యాండింగ్ పేజ్ మీద ఆ బిజినెస్కి ఆన్లైన్ ద్వారా బిజినెస్ రావాలా వద్దా అనేది ఉంటుంది. ప్రాపర్ పేజ్ ఉంటే బిజినెస్ వచ్చింది. లేదు వాళ్ళు డైరెక్ట్గా సైట్ని ప్రమోట్ చేస్తున్నారనుకోండి, ఏమవుతుందంటే అంత ఎక్కువ రాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇవ్వండి, నేను ఇప్పుడు ఈ సైట్కి వెళ్ళాను. ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఈ సైట్ చూశాక జనరల్గా ఈ సైట్ ఉందనుకోండి, ఇట్లా చూస్తే ఇక్కడ ఉన్నవన్నీ చూసి కన్ఫ్యూజ్ అయ్యి వెంటనే డెసిషన్ తీసుకుని అసలు ఏం చేయను నేను, సర్లే తర్వాత చూద్దాం అన్నట్లేదు. అప్పుడు మనం వెళ్ళినా కూడా ఏం ఉపయోగం ఉండదు. అందుకని మనం ఏం చేస్తామంటే ఎవరైనా సరే గూగుల్ యాడ్ రన్ చేసినా, ఫేస్బుక్ యాడ్ రన్ చేసినా కూడా పర్టికులర్గా మనం ఏం చేస్తామంటే వాళ్ళని ఒక ల్యాండింగ్ పేజీకి తీసుకువెళ్తామండి. ఈ విధంగా ఇదిగోండి మీరు ఏదైనా చూడండి, మీరు ఏ యాడ్ క్లిక్ చేసినా కూడా ఆల్మోస్ట్ దే విల్ కలెక్ట్ డేటా. ఇంటెన్షన్ చాలా క్లియర్గా ఉంటుంది. ఇంకా ఈ పేజ్ మొత్తం మీరు ఎక్కడికి వెళ్ళినా ఏ డీటెయిల్స్ చూసినా కూడా వాళ్ళు ఖచ్చితంగా వెంటనే ఫిల్ చేసేలాగానే ఉంటుంది. సో ఇట్లా ఈ పేజ్ ఒక పేజ్ బిల్డ్ చేస్తే 10,000 రూపీస్ అండి. బట్ దీనికి టూల్స్ ఏంటి సార్? అంటే ఎటువంటి ప్లాట్ఫామ్స్ ఎంచుకోవాలి మనం అసలు అంటారు? సో మీకు ఒక పొటెన్షియల్ అర్థమయ్యే ఉంటుంది. అంటే ఏంటంటే ఇలాంటి ఒక పేజ్ బిల్డ్ చేసి ఒక 10,000 ఎర్న్ చేయొచ్చు అంటే సింగిల్ ఒక వెబ్ పేజ్ చేయడం ద్వారా చాలా హై పొటెన్షియల్ ఉంది. సో ఇప్పుడు మనకి చేయడానికి కూడా వితౌట్ కోడింగ్ చేయగలిగే టూల్స్ చాలా ఉన్నాయి. అంటే నాకేం కోడింగ్ రాదు, మరి నేను ఎలా చేయొచ్చు అంటే దానికి కూడా డిఫరెంట్ టూల్స్ ఉన్నాయి. ఇదిగోండి ఒక ఎగ్జాంపుల్, ఇదిగోండి అన్బౌన్స్ అని చెప్పి ఒకటి ఉంది. ఇదిగోండి బిల్డ్ ల్యాండింగ్ పేజెస్ వితౌట్ కోడింగ్ మనం ఎఫెక్టివ్గా ఇదిగోండి జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ మోడల్లో ఈ విధంగా మనం ఎఫెక్టివ్గా ల్యాండింగ్ పేజెస్ డిజైన్ చేసుకోవచ్చు. అలాగే హబ్స్పాట్కి సంబంధించి ఉంది. అలాగే ఇదిగోండి ఇక్కడ మీరు చూడొచ్చు దెర్ ఆర్ థౌజండ్స్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయండి. మెయిల్ జిమ్కి సంబంధించి ఉంది, క్లిక్ ఫనెల్కి సంబంధించి ఉంది, యాక్టివ్ క్యాంపెయిన్కి సంబంధించి ఉంది, విక్స్. ఇదిగోండి ఇవన్నీ కూడా ఏంటి మనకి వితౌట్ కోడింగ్
ల్యాండింగ్ పేజీ బిల్డ్ చేసేటువంటి వెబ్సైట్స్. స్వైప్ పేజెస్ అని ఉంది, ఓకే. ఇదిగోండి. బిల్డ్ హై కన్వర్టింగ్ ల్యాండింగ్ పేజెస్ ఇన్ మినిట్. ఇదిగోండి ఎగ్జాంపుల్స్ చూడండి, ఇక్కడ ల్యాండింగ్ పేజ్ టెంప్లెట్స్ చూడండి. ఇదిగోండి ఏ బిజినెస్ కూడా ఇక్కడ మీరు చూడొచ్చు. సాస్ ప్రోడక్టా, అలాగే ఫినాన్స్కి సంబంధించా, లీడ్ జనరేషనా, ఈ కామర్సా, అఫిలియేటా, వెబినారా, ట్రావెలా. సో ఫర్ ఎగ్జాంపుల్ వెబినార్ ఉందనుకోండి, ఇదిగోండి వెబినార్ సంబంధించి చూడండి 2 డిజైన్లు నీట్గా ఉన్నాయి. అలాగే బుక్స్కి సంబంధించి అనుకోండి, బుక్స్కి సంబంధించిన డిజైన్స్ ఉన్నాయి, ఇదిగోండి. ఇలాగే కంపారిజన్కి సంబంధించినటువంటి ఈ విధంగా మనకి ఏ టాపిక్ కావాలన్నా, ట్రావెల్ కావాలి అంటే ట్రావెల్కి సంబంధించి, ఆటోమొబైల్ అంటే ఆటోమొబైల్ సంబంధించి, లీడ్ జనరేషన్ సంబంధించి ఈ పేజ్ ఆల్రెడీ డిజైన్ ఉంటుందండి. ఓకే. సో దీన్ని మనం కస్టమైజేషన్ చేసుకుంటాం. జస్ట్ అక్కడ ఏ ఇమేజ్ కావాలో ఆ ఇమేజ్ అవన్నీ చేస్తాం. ఈ లీడ్ పేజెస్ కూడా ఎలా ఉంటాయంటే దాని ఫాలో అప్ కూడా అదే పెట్టుకుంటూ ఉంటుంది. మీరు పలానా పేజ్ అంటే ఇంట్రెస్ట్ చూపించారు, సో మీరు అది పర్చేజ్ చేయాలనుకుంటాను, రోజు రిమైండర్ పంపించడం కానివ్వండి. ఈ విధంగా మనం దానికి కంటిన్యూస్ ప్రాసెస్ కూడా ఆటోమేటిక్గా దానిలోనే ఉంటుంది. సో ఎవరైనా సరే సార్ ఇలాంటి పేజెస్ రన్ చేయాలి అనుకున్నా, సో అంటే చాలా ఈజీ ప్రాసెసే, బట్ టెక్నికల్ నాలెడ్జ్ చాలా అవసరం. ఎందుకంటే దాన్ని అప్రోచ్ చేయాలి, ఆ పేజ్ని ముందుకు తీసుకెళ్ళాలి, అండ్ ఆ మార్కెట్ మొత్తం ఆ పేజ్ పైన డిపెండ్ అయి ఉంటుంది, ఆన్లైన్ త్రూ బిజినెస్ వస్తుందా రాదా అనేది. సో అటువంటి టాలెంట్ని మనం ఇంకా క్రియేట్ చేసుకోవాలి అనుకున్న క్లాసెస్ కానివ్వండి, పర్సనల్ గైడెన్స్ కానివ్వండి, లేకపోతే వీటన్నింటికి సంబంధించి చాలామంది డిజిటల్ మార్కెటింగ్ కోర్సెస్ని అడుగుతూ ఉంటారు. ఏ విధంగా ఉన్నాయంటే ఇదంతా కూడా డిజిటల్ మార్కెటింగ్లో పార్టే. దానిలో మనకి ఇప్పుడు ల్యాండింగ్ పేజ్ అనేది మాట్లాడుతున్నాం. ఓన్లీ ల్యాండింగ్ పేజ్ తయారు చేసి ఇస్తూ కూడా మనం మనీ ఏం చేయొచ్చు అని చెప్తున్నాం. కానీ వాళ్ళకి ఫేస్బుక్ యాడ్స్ మీద, గూగుల్ యాడ్స్ మీద నాలెడ్జ్ లేకుండా ల్యాండింగ్ పేజ్ చేయడం వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. సో ల్యాండింగ్ పేజ్ ఇంపార్టెన్స్ ఏంటి, ఏ ప్లాట్ఫామ్లో అయితే మనం ఎలా చేయాలి, మొబైల్లో అయితే ఏ విధంగా ఉంటుంది, డెస్క్టాప్లో అయితే ఏ విధంగా ఉంటుంది, దానికి తగ్గట్టుగా అన్ని చేంజెస్ చేసి కానీ డిజైన్ చేస్తే అది వర్కౌట్ అవుతుంది, లేకపోతే అది వర్కౌట్ అవ్వదు. లేదు మాకు ఒక బిజినెస్ ఉంది, మాకు ఇలా మంచి ల్యాండింగ్ పేజ్ కావాలి అంటే కూడా మన స్టూడెంట్స్ చేత చేయించి కూడా మనం ఇవ్వగలుగుతాం. లేదా మన స్టూడెంట్స్ ఆల్రెడీ చాలామంది ఓన్ ఏజెన్సీ స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళని మనం కనెక్ట్ చేయగలుగుతాం. సో ఎవరికైనా బిజినెస్ ఉండి ఇలాంటి ల్యాండింగ్ పేజెస్ ఉండి ప్రమోషన్ కావాలి అనుకున్నా, ఆ ఐడియాలజీ కావాలి అనుకున్నా కూడా ఇక్కడ ఉన్న నెంబర్కి వాళ్ళు కాంటాక్ట్ చేయొచ్చు. ఎవరైనా స్టూడెంట్స్ ఓకే మాకు ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, మేము దీన్ని నేర్చుకోవాలనుకుంటున్నాం, లేదా డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలనుకుంటున్నాం అనే వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నటువంటి నెంబర్కి వాళ్ళు కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్.